తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల చిచ్చు వివాదం మరింత ముదురుతోంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ మంత్రి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి తాజాగా ఇదే విషయంపై చర్చించేందుకు హైదరాబాద్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో జీవన్ రెడ్డి గాంధీ భవన్ కు చేరుకోనున్నారు. జీవన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు చేరుకుంటున్నారు. దశాబ్ద కాలంగా ఎవరితో పోరాటం చేశామో ఆ ఎమ్మెల్యేనే ఏకపక్షంగా పార్టీలో చేరుకున్నారన్న జీవన్ రెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలియడంతో ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీఎం రేవంత్ సూచన మేరకు మంత్రి శ్రీధర్ బాబు వెంటనే రంగంలోకి దిగి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. సంజయ్ చేరికపై జీవన్ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు స్పందిస్తూ జీవన్ రెడ్డి తమకు పార్టీకి పెద్ద దిక్కని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తలు ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి ఆయన అని అన్నారు. అందరికీ మార్గదర్శకులుగా ఉండే జీవన్ రెడ్డి నిరాశ చెందవద్దని సూచించారు. ప్రభుత్వానికి అండగా ఉండేందుకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలిపారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించే బాధ్యత పార్టీపై ఉందన్నారు. జరిగిన మొత్తం వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. పార్టీలో అందరూ గమనిస్తున్నారు. ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైండ్రు, వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు, కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆశించే పొందలేని పరిస్థితులు కొంత వాళ్ళంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఈ వ్యక్తినైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యులను ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అధ్యక్షులు కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది. మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు జరిగిన పరిణామాలపై ఏదైతుందో చర్చించడం జరిగింది. మరి శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే భావనతోని మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంచవచ్చు. కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను చెప్పండి. ఇలా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలో సంఖ్యాబలం అని యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు, అభిమానులు మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని, ఈ విషయం అంటే కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలను, వారు పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి
మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భము. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల చుచ్చు మొదలైంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చూస్తే చేరికల చిచ్చు అయితే ప్రారంభమైంది. పెద్ద ఎత్తున అటు గాంధీ భవన్ కి కూడా కాంగ్రెస్ నేతలు చేరుకుంటున్నారన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు పదవికి రాజీనామా చేస్తారా? ఎటువంటి మలుపులు తిరగబోతోంది అని అనుకోవచ్చు అంటారు? థ్యాంక్ యూ మాదిరి. తెలంగాణ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ చేపట్టింది. ప్రధానంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ అయితే ప్రారంభించింది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీల నుంచి అదేవిధంగా కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా వరుసగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దాంట్లో భాగంగానే జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి నేతల చేరికల పైన పార్టీలో అంతర్గతంగానే పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఆ నేతలు. దాంతో పాటు తాజాగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ప్రస్తుతం పార్టీలో అగ్ని రాజేస్తుందని చెప్పాలి. ఎందుకంటే జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి తెలియకుండానే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి జగిత్యాల ఎమ్మెల్యేను ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారు? కనీసం పార్టీ కీలక నేత అయినటువంటి జీవన్ రెడ్డికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ నేతని పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే దానిపైన ప్రధానంగా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంతో పాటు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం దీనిపైన ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీలో చేర్చుకున్న వెంటనే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి అదే విధంగా అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన తన అనుచరుల వద్ద చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న జగిత్యాల జిల్లా వేదికగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు జగిత్యాల నుంచి హైదరాబాద్ గాంధీ భవన్ చేరుకోబోతున్నారు. గాంధీ భవన్ లో ఇప్పటికే అక్కడ నిరసన తెలిపేందుకు వారంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మరొకవైపు వారిని సముదాయించేందుకు ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు అయితే రంగంలో దిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చెప్పండి. థ్యాంక్ యూ నాగేంద్ర.